కూల్ సార్. సో దిస్ ఈస్ ద డైరెక్షన్ అండ్ ఐఎమ్ ప్రెడిక్టింగ్ డెఫినెట్లీ ఇప్పుడు ఎప్పుడైతే యూరోప్ ఆర్ హ్యూజ్ రీడర్స్. నేను నా యూకే మాస్టర్స్ డేస్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ ఎగ్జాంపుల్, ఓకే, అండర్ గ్రౌండ్ స్టేషన్స్ లో మా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఓకే, సో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అండర్ గ్రౌండ్. థేమ్స్ రివర్ కిందకి వెళ్ళి కూడా వాళ్ళకి అండర్ గ్రౌండ్ నెట్వర్క్ ఉంది. అక్కడ నుంచే మనం కూడా అడాప్ట్ చేసుకున్నాము. మన హైదరాబాద్ మెట్రో ఇస్ ఎ ప్యూర్ అడాప్టేషన్ ఆఫ్ యూకో మెట్రో. సో బేసిక్గా నేను యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు, జాబ్కి వెళ్ళినప్పుడు, ట్రైన్ బోర్డ్ అయ్యేటప్పుడు అబ్జర్వ్ చేసేది ఏంటంటే, వాళ్ళు ట్రైన్ బోర్డ్ అవుతారు లోకల్స్, బుక్ తీస్తారు, ఒకటి హెడ్సెట్ పెడతారు, స్టార్ట్ రీడింగ్ ఇట్. నేను మధ్యలో కొంతమందిని చూసి అమ్మా ఇదేంది ఇదేమో స్టైల్ అనుకుని ఉండే సార్. అబ్బా ఏం స్టైల్ అనుకునేది. మన దగ్గర హైదరాబాద్ లో నువ్వు కోటి నుంచి దిల్చున్నారు పోతున్నావు, ఫస్ట్ సీట్ లో ఉన్నోడి లవ్ స్టోరీ, వాళ్ళ ఇంటి పంచాయతీ, వాళ్ళ ఆస్తి తగాదాలు లాస్ట్ బెంచ్ కి తెలిసిపోతాయి, లాస్ట్ సీట్ కూడా తెలిసిపోతాయి. అక్కడ వన్ డే ఐ రిమెంబర్ కన్సిస్టెంట్ గా ఇద్దరు లేడీస్ ని చూస్తున్నా. ఒక లేడీ వాజ్ 40, mid-40, ఒక గర్ల్, యంగ్ గర్ల్. వాళ్ళు ఇద్దరు ఎక్కుతున్నారు ట్రైన్, ఇద్దరు చదువుతున్నారు. దేర్ యూనో వాళ్ళ స్టేషన్ వచ్చినప్పుడు దిగిపోతున్నారు. ఓకే, మనం 3 months అదే రూట్ లో వెళ్ళాం కాబట్టి వన్ డే ఐ రియలైజ్ దే ఆర్ డాటర్ అండ్ మదర్. ఓకే, అరే మా ఫ్రెండ్ చెప్పిండు, హూ వాజ్ మచ్ సీనియర్ టు మీ ఇన్ యూకే. ఓకే, ఎప్పుడైతే వీళ్ళు ట్రైన్ లో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అనుకో, మనం డిస్టర్బ్ అయితే వాళ్ళ ఫీలింగ్, అండ్ దే ఫీల్ వెరీ అఫెన్సివ్. సెల్ఫ్ డిసిప్లైన్ అక్కడ నుంచి వచ్చింది డిసిప్లిన్. సో రీడింగ్ టీచ్ యూ లాట్ ఆఫ్, అంటే ఇవన్నీ అన్టోల్డ్ అడ్వాంటేజెస్. డిసిప్లిన్ వస్తుంది, కాంప్రిహెండింగ్ స్కిల్స్ పెరుగుతాయి, అండ్ క్రియేటివిటీ పీక్ లెవెల్లో ఉంటుంది. రీడర్స్ కి క్రియేటివిటీ పీక్ లెవెల్లో ఉంటుంది. ఆబ్వియస్లీ. ఇప్పుడు సార్ నేనే మధ్యలో కొన్ని స్టోరీస్ రాద్దామని నేను పెన్ను పేపర్ పట్టినప్పుడు, ఫస్ట్ థింగ్ ఒక స్కేల్లో ఉండదు సార్. నాకు ఒక థాట్ని డెవలప్ చేస్తున్నప్పుడు ఇంకొక క్రేజీ థాట్ ఎగ్జైటింగ్ అనిపిస్తుంది, అటు వెళ్ళిపోతుంది ఆలోచన. సో మైండ్ ఈజ్ నాట్ ఎట్లా అంటే ఎట్ ఏ ప్లేస్, డిఫరెంట్ వస్తూ ఉంటుంది. నాకు ఫస్ట్ అయిన టాస్కే నేను ఇది రాద్దాం, ఇది డెవలప్ చేద్దాం అని కూర్చున్నా. సో దీనికి ఫస్ట్ స్టిక్ అయి ఉండాలి అని మైండ్ని బలవంతంగా కూర్చునే ప్రాసెస్లో ఎక్కడో మళ్ళీ స్టోరీ డైల్యూట్ అవ్వడము, ఇన్ని థింగ్స్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అంటే. ఇప్పుడు ఇంకొక ఎన్లైట్మెంట్ ఎగ్జాంపుల్ చెప్తా. వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీస్ లో సీట్ ఇచ్చేటప్పుడు, అడ్మిషన్ ఇచ్చేటప్పుడు, స్క్రీనింగ్ ప్రాసెస్లో 50-100 years బ్యాక్ ఏదైతే మెథడాలజీ ఉందో ఇప్పటి కూడా అదే మెథడాలజీ ఉంది. ఏంటి అంటే పక్కా ఎస్సే రాయాలి. హార్వర్డ్ కానివ్వండి, కేంబ్రిడ్జ్ కానివ్వండి, ఇప్పుడు మనం వెబ్ సిరీస్ లో కూడా అదే చూస్తాం. ఆ మెయిన్ క్యారెక్టర్ ఎస్సే రాయడానికి సిరీస్ అంతా క్రాక్ చేస్తూ ఉంటారు ఒక ఐడియా, అండ్ సడన్లీ దే ఫీల్ ఐ గాట్ అన్ ఐడియా. అంటే ఏంటి అంటే రైటింగ్ దానికి అంత క్రియేటివ్. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ అగైన్, ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు దేని గురించి రాయాలి అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? అంటే చాలా యూనివర్సల్ థింగ్స్ ఉంటాయి. మ్యూజిక్ ఈజ్ అన్ యూనివర్సల్ థింగ్, రైట్? లైక్ నేచర్ ఈజ్ అ యూనివర్సల్ థింగ్. సో అది యూనివర్సల్ థింగ్ అవుతుందా లేదా అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది, ఓకే, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రిమెంబర్, నీ మూవీ ఉంది, రీసెంట్ మూవీ, ఇట్ వాజ్ ఒక గ్యాంగ్స్టర్ డాటర్ ని, రైట్? ఒక వెరీ సిన్సియర్ హీరో నువ్వు రాసావు. అక్కడ గ్యాంగ్స్టర్ ప్లేస్ లో ఒక వెరీ రిచ్ ఫాదర్ ఆర్ హైలీ ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్ అంటే పూర్ బ్యాక్గ్రౌండ్ పెడితే కూడా అంతే యూనివర్సల్, రైట్? అక్కడ ఒక కన్నడ ఫ్యామిలీ ప్లస్ ఒక ప్యూర్ పంజాబీ ఫ్యామిలీ పెట్టు, అదే కాన్ఫ్లిక్ట్. అంటే యూనివర్సల్లా కాదా? అందరికి వచ్చే ప్రాబ్లమే అది. ఓకే, లేదు సార్. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒక డెవలప్ చేసుకునే ప్రాసెస్ లో ఇంకొన్ని ఐడియాస్ వస్తాయి. మైండ్ ని డైవర్ట్ అవ్వకుండా ఉండడానికి మనమే ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ నువ్వు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు యూనివర్సల్ ప్రాబ్లం. ఓకే, అంటే ఏంటి అంటే ADHD అని కూడా నడుస్తుంది, అటెన్షన్ డెఫిషియన్సీ అండ్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనేది ఇప్పుడు ఎంటైర్ ఇండియా అండ్ ఎస్పెషలీ వరల్డ్ ని పట్టి పీడిస్తున్న ప్రాబ్లం. చాలా ADHD సిండ్రోమ్, ఓకే, అటెన్షన్ డెఫిషియన్సీ, హైపర్ యాక్టివ్ డిజార్డర్. ఓకే, ప్రతి ఒక్క ఇంట్లో ఇది ఒక చర్చ. ఓకే, అంటే తెలిసి కొందరు కాన్షియస్ గా బాగా హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఆల్రెడీ థెరపిస్ట్ లో జాయిన్ చేపిస్తున్నారు. అంటే ఏంటి అంటే నువ్వు ఒకటి చేయడం స్టార్ట్ చేసావు, ఓకే, అరే జిమ్ జాయిన్ అయ్యారా, కథం 6 months తర్వాత యూ సీ మై ఫొటోస్ అండ్ ఇన్స్టాగ్రామ్,
అటెండెన్స్ లేదు 1 month తర్వాత. ఎందుకంటే జిమ్ ఇచ్చి పెట్టి కీటో డైట్ ఏదో ఇంకేదో ఫాలో అయిపోయాను. అవును. సడన్ గా యూ రియలైజ్ దట్ నో మౌంటైన్ ట్రెక్కింగ్ చేస్తా అని చెప్పేసి మళ్ళీ అటు సైడ్. ఈ అటెన్షన్ డెఫిషియన్సీ అనేది పాత జనరేషన్స్ లో లేకుండా 90s kids కి ఉండే, కానీ ఆప్షన్స్ లేకుండే అప్పుడు. అవును, ఫోన్ అప్పుడు ఆప్షన్స్ లేకుండే. 90s kids కూడా కలెక్టర్ సినిమా ఒకే ఒక్కటి చూస్తే కలెక్టర్ అయిపోవాలి, రైట్? ఐపీఎస్ అయిపోవాలి. కాకపోతే అప్పుడు దానికి మించి దాన్ని ట్రై చేయాలంటే ఆప్షన్స్ లేవు. అవును. ఇప్పుడు ఒకటే కమ్యూనిటీలో వండుకుంటూ ఒక మంత్ జిమ్ పిచ్ ఉంటది, ఒక మంత్ మ్యూజిక్ పిచ్ ఉంటది, ఒక మంత్ ఇంకేదో డిఫరెంట్ ఐడియాస్ అనేది మైండ్ కి వస్తూనే ఉంటాయి. సో దానికి అసలు అటెన్షన్ అనేది ఎందుకు డీవియేట్ అవుతుంది అనేది క్వశ్చన్, బిగ్గెస్ట్ క్వశ్చన్. అటెన్షన్ ఎందుకు డీవియేట్ అవుతుంది అంటే నువ్వు ఏదైతే అనుకొని ఫస్ట్ అటెన్షన్ దానికి ఇచ్చావో అది అగైన్ నీ ఎక్స్టర్నల్ డిజైర్ తో వచ్చింది తప్ప యు ఆర్ నాట్ రియల్లీ ప్యాషనేట్ ఆన్ దట్. జిమ్ కి జాయిన్ అయ్యి ఇప్పుడు మొన్న సర్వే ఏం చెప్తుంది, కల్ట్ ఫిట్ వీళ్ళంతా దే ఆర్ బికమింగ్ సూపర్ రిచ్, రైట్? బట్ జిమ్ కి వచ్చే వాళ్ళు దే ఆర్ బికమింగ్ వెరీ మెంటలీ పూర్. ఎందుకంటే వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు బేసిక్ ఫౌండేషన్ కరెక్ట్ రీజన్ వల్ల పడలే, టు ప్రూవ్ సంథింగ్ ఎల్స్. సో నువ్వు రాసడం స్టార్ట్ చేసావు, ఇంకేదో పాయింట్ అనిపించింది అంటే సేమ్ నీకు ఆ పాయింట్ అనిపించింది కదా, ఆ పాయింట్ అట్లే ఉంచు, ఈ జానర్ కి అడాప్ట్ చేయి. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే దాన్ని కూడా దీనికి తీసుకొని రావచ్చు, అడాప్ట్ చేయొచ్చు. రైటింగ్ ఈజ్ అగైన్ వెరీ మెటఫర్ ప్రాసెస్. ఇప్పుడు బిగ్గెస్ట్ డైరెక్టర్స్ అందరూ ఇప్పటికేమంటున్నారు, రాజమౌళి గానీ సుకుమార్ గానీ మన మైథాలజీ నుంచి ఇన్స్పైర్ అవుతున్నాం అంటున్నారు. త్రివిక్రమ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ప్రతి సినిమాలో ఆయన మైథాలజీని ఏదో ఒక రిఫరెన్స్ ఉంటది, మెటఫర్ లాగా తీస్తున్నారు. అంటే త్రివిక్రమ్ కి ఏంటి, పొద్దున్న లేస్తే సెట్కి వస్తే ఒక మైథాలజీ సీన్ తీయాలని ఉంది, కానీ అది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్, రైట్? మరి ఆయన డిజైర్ చంపుకొని తనకున్న రిసోర్సెస్ లో తనకున్న స్క్రిప్ట్ లో దాన్ని పెడుతున్నాడు, మెటఫర్ గా వాడుతున్నాడు. సో అటెన్షన్ డెఫిషియన్సీ ఏంటి అంటే 100% కొత్త విషయం చూసినప్పుడు మనం అట్రాక్ట్ అవుతాం, అది బై నేచర్ అది. కానీ అక్కడ సెల్ఫ్ అవేర్నెస్ అని ఒక బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయాలి ఫస్ట్. ఆ బటన్ యాక్టివేట్ చేసినప్పుడు నేను అన్ని చేసుకుంటూ పోతే దేనికి గుడ్ ఫర్ నథింగ్ అవుతా కదా అనేది ఒక ఫ్యూచర్ ఇమాజినేషన్ ఉంటుంది. సో దాన్ని చేసుకుంటే ఇప్పుడు పెద్ద వాళ్ళందరూ చేస్తున్నది కూడా అదే, రైట్? అవతార్ కాన్సెప్ట్ కెమెరాన్ కి 25 years బ్యాక్ ఉందట, అప్పుడు టెక్నాలజీ లేదు. తన అర్జ్ కంట్రోల్ చేసుకొని టెక్నాలజీ వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు డైల్యూట్ అవ్వకుండా ఎగ్జాక్ట్లీ. బట్ 25 years వేరే కూడా చేసుకుంటూ పోయాడు. జాస్ అనే మూవీ ఫస్ట్ క్రియేచర్ ఓరియంటెడ్ మూవీ, సినిమా షూటింగ్ అయిపోయేంత వరకు కూడా క్రియేచర్ రెడీగా లేదా. ఇన్ఫాక్ట్ అది కూడా చాలా అడ్వెంచరస్ ఫిలిం సార్, అడ్వెంచరస్ ఫిలిం, కల్ట్ ఫిలిం జాస్. షూటింగ్ అయిపోతుంది బట్ ఇంకా అది క్రియేచర్ రెడీ కాలే. బికాస్ అందరు షాక్, అరే సినిమా అయిపోయి ఏం పెడతారు అక్కడ. ఎగ్జాక్ట్లీ. టైటానిక్ గనుక స్విమ్మింగ్ పూల్ లో తీసినట్టు అది రావడము షూట్ చేశారు, భయపడ్డం షూట్ చేశారు. అచ్చా, మన ఓన్ వెరీ నేటివిటీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈగా ఉంది. కిచ్చా సుదీప్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్. రాజమౌళి ఎందుకు చెప్పాడు అంటే ఈగ షూటింగ్ మొత్తంలో ఒక్కసారి కూడా ఈగని చూపించలేదు కదా, బట్ స్టిల్ హి వాస్ ఇమాజినింగ్ దట్ సంథింగ్ వెరీ టైనీ ఈస్ కేరింగ్ హిమ్ and he was reacting to it. Correct. That is why he became such a very cult and anta appreciation వచ్చింది ఆయనకి. సో ఇక్కడ చాలా మందికి ADHD తో సఫర్ అయ్యే వాళ్ళకి నువ్వు థెరపిస్ట్ దగ్గర కూర్చోబెట్టు, నీకు ఎన్ని చెప్పు, నువ్వు ఫస్ట్ ఇమాజిన్ చేసుకో. నేను ఇలా 6 months ఒక ప్యాషన్ మార్చుకుంటూ పోతే, 1 year ఒక ప్రొఫెషన్ మార్చుకుంటూ పోతే, 10 years తర్వాత నేనేంటి అని నువ్వు ఇమాజిన్ చేసుకో, నీకు నువ్వే థెరపీ అయిపోతుంది. అండ్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ వి ఫెల్ట్ లో కూడా ప్రతి స్టోరీలో కూడా అదే.